ఓపెన్ చెయ్యండ్రా ఫకింగ్ బాస్టర్డ్స్ అని చెప్పైతే ఇరాన్ అయితే తిట్టడం జరిగింది. అసలు దీని వెనుకున్న కారణం ఏంటి, ఈ బూతులు రావడానికి స్టోరీ ఏంటో తెలుసుకుందాం. డొనాల్డ్ ట్రంప్ చాలా పద్ధతిగా 10 days అయితే టైం అయితే ఇచ్చారు. మార్చ్ 27 నుంచి మీరు 10 days లోగా ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఉందో, అంటే దాని ద్వారా మనకి ఆయిల్ అన్ని కూడా సప్లై అయితే అవుతాయి, అదైతే మీరైతే ఓపెన్ చేయండి అని చెప్పి ఇరాన్ కి అయితే అడగడం అయితే జరిగింది. ట్రంప్ అడిగిన వెంటనే ఇరాన్ నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. అసలు చెప్పాలంటే దేకని కూడా దేకట్లేదు తన మాటల్ని. బోర్ కొడుతుంది, ఇంకేదైనా చెప్పు అని చెప్పి ఆ ఇరాన్ మినిస్టర్లు అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రంప్ కి అయితే ఒక రేంజ్ లో పిచ్చి లేచింది. ఈ విధంగా అయితే సోషల్ మీడియాలో తన పోస్ట్ అయితే వేశాడు. ట్రంప్ ఇప్పుడు తను కోరుకుంటుంది ఒకటే, స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఓపెన్ చేయమని. దాని గురించి తను ఇలా అయితే ట్వీట్ అయితే వేశాడు. అది కూడా బూతులు తిడుతూ చాలా హార్ష్ గా అబ్యూస్ లాంగ్వేజ్ అయితే వేయడం జరిగింది. థర్స్డే వచ్చేసి పవర్ ప్లాంట్ డే అండ్ బ్రిడ్జ్ డే, ఇవన్నీ మీ ఇరాన్ లో లేకుండా చేస్తాను. అండ్ అలానే మీరు ఊహించరు ఇలాంటిది ఒకటి ఉందని చెప్పి ఓపెన్ చెయ్యండ్రా ఫకింగ్ క్రేజీ బాస్టర్డ్స్ అని చెప్పి అయితే ఇరాన్ అయితే తిడుతున్నాడు. సో ఇప్పుడు షార్టేజ్ అనేది మనకి చాలా అయితే వచ్చేసింది. ఈ ఆయిల్ అనేది సప్లై కాకపోవడం వల్ల ఏదైతే వీళ్ళు కంట్రోల్లో ఉందో, ఇరాన్ కంట్రోల్లో, దాన్ని ఓపెన్ చేయట్లేదు. కొన్ని కంట్రీస్ కి పర్మిషన్ ఇస్తున్నారు, ఆ కంట్రీస్ వరకు సదుపాయంగా అయితే దొరుకుతున్నాయి. మనకు కూడా 2 times అయితే ఇచ్చారు. మొత్తం గ్లోబల్ వైడ్ గా ఏదైతే అమెరికాతో పార్ట్నర్షిప్ గా కలిసి ఉన్న దేశాలకు అయితే సరఫరా అయితే అవ్వట్లేదు. అలాగే డిమాండ్ పెరిగి రేట్లు కూడా పెరిగిపోతున్నాయి, షార్టేజ్ కూడా ఉంటుంది గట్టిగా. మన ఇండియాలో కూడా ఉంది, కాకపోతే బయటకు కనిపించట్లేదు. కొన్ని రోజుల్లో కనిపిస్తుంది మే తర్వాత. సో ఇప్పుడు వచ్చేసి ట్రంప్ అయితే ఇక ఫైనల్ గా మళ్ళీ ఏప్రిల్ 7th వరకు అయితే 2 days అయితే మళ్ళీ వాళ్ళకి సమయం అయితే ఇచ్చాడు. మరి ఈ టైంలో మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా స్పందిస్తారా లేదనేది అయితే చూడాలి. ఇరాన్ అయితే స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అసలు ట్రంప్ కి ఏ మాత్రం కూడా భయపడట్లేదు. వార్ జరిగి దాదాపు 1 month అవుతున్నా కూడా ఇటువంటి భయం కూడా లేకుండా వాళ్ళు ఇంకా తెగించి ముందుకు వస్తున్నారంటే వాళ్ళ గట్స్ కు మెచ్చుకోవాలనే చెప్పాలి. వాళ్ళు ఒకటే అంటున్నారు, మీరు ఇరాన్ కి మినిస్టర్స్ ఉంటారుగా, మీరు మా మీద దాడి చేస్తే ట్రంప్ దాడి చేస్తా అని చెప్పి అంటున్నాడు వాళ్ళ పవర్ ప్లాంట్ల మీద. వెంటనే మేము గల్ఫ్ లో ఉన్న వాటన్నిటి మీద మళ్ళీ దాడి అయితే చేస్తాం. ఈ విధంగా అయితే ఉంది ప్రస్తుతం ఈ మన వరల్డ్ జియో పాలిటిక్స్ అయితే. మరి జియో పాలిటిక్స్ మీద కూడా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్ కూడా రోజు ట్రై చేద్దాం చేయడానికి.